ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ నేర న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనతో పాటు రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గ్యాలెంట్ పైన వారెంట్ జారీ అయింది. 2023 అక్టోబర్ 8 నుంచి 2024 మే 20 మధ్య పాల్పడిన యుద్ధ నేరాలకు సంబంధించి ఈ వారెంట్లు జారీ చేసినట్లు న్యాయస్థానం తెలిపింది. మానవత్వానికి వ్యతిరేకంగా గాజాలోని ప్రజలకు కనీస అవసరాలైన ఆహారం, నీరు, ఔషధాలు దూరం చేశారని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. నెతన్యాహు గ్యాలెంట్లు గాజాలో హత్యలు, హింస, అమానవీయ చర్యలతో పాటు ఆకలి చావుల వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపించింది. మరోవైపు ఈ అరెస్ట్ వారెంట్ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. ఉగ్ర సంస్థ హమాస్ నేతలు మహ్మద్ దెయిఫ్, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియా పైన అంతర్జాతీయ నేర న్యాయస్థానం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడిలో 1139 మంది ఇజ్రాయిలీలను చంపడం ద్వారా యుద్ధ నేరాలకు పాల్పడ్డారని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే డెయిఫ్ను గత జూలైలోనే వైమానిక దాడిలో హతమార్చామని ఇజ్రాయెల్ చెబుతూ వస్తోంది. యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియేలను ఇప్పటికే మట్టుబెట్టింది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ 13 నెలలుగా గాజాపై కొనసాగుతున్న భీకర పోరులో ఇప్పటివరకు 44,056 మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు గురువారం వెల్లడించారు. మృతుల్లో యుద్ధంలో పోరాటం చేసిన వారితో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన వారిలో సగానికి పైగా మహిళలు, చిన్నారులేనని వివరించారు. 1,04,268 మంది గాయపడినట్లు తెలిపారు. మరోవైపు తమ దాడుల ద్వారా 17,000 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడి చేసి 1,200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి 250 మందిని బందీలుగా అపహరించింది. దానికి ప్రతీకారంగా టెల్ అవీవ్ గాజాపై భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా నగరం గుర్తుపట్టలేనంతగా ధ్వంసమైంది. ఇప్పటికిప్పుడు దాడులు ఆగిపోయినా గాజా తిరిగి కోలుకోవటానికి సుమారు 400 ఏళ్లకు పైగా పడుతుందని అంచనా వేస్తున్నారు.